నమస్కారం అండి. టీనేజ్ థాట్స్ అంటారు. అంటే టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి జనరల్‌గా థాట్స్ ఎలా ఉంటాయంటే, ఒకేసారి థాట్ తాలూకా ఫ్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే దేనికి సంబంధించినైనా సరే అన్‌రిలేటెడ్‌గా డిస్టర్బ్ చేస్తూ ఎక్కువ థాట్స్ అన్నవి వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటాయి. అది యాక్చువల్‌గా ఆ ఏజ్‌లో ఉన్నటువంటి ఒక లక్షణం. ఇక్కడ ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మనకి ఎస్పెషల్లీ టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి అన్‌రిలేటెడ్‌గా ఎక్కువ థాట్స్ వచ్చి అవి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అని అనుకునేటప్పుడు కామన్‌గా ఆ థాట్స్ నుండి మనం అంటే ఆ థాట్స్ తాలూకా ఫ్లో ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉందో ఆ ఫ్లో డిస్టర్బెన్స్ మన మైండ్‌కి దాని నుండి ఫస్ట్ మన మైండ్ రిలాక్సేషన్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడానికి ఎస్పెషల్లీ టీనేజర్స్‌లో ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప వరం ఏంటంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా ఒక దాని మీద ఫోకస్ చేయడం. అది ఎలా అంటే ఉదాహరణకి వాళ్ళ తాలూకా కెరియర్ లేకపోతే వాళ్ళ తాలూకా గోల్ ఏదుందో దాని మీదే ఫోకస్ చేసి దానికోసం వాళ్ళు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే ఈ రిమైనింగ్ అన్నెసెసరీగా వచ్చేటువంటి థాట్ ఫ్లో తాలూకా ప్రెజర్ లెవెల్ ఏదైతే ఉందో మన మైండ్ మీద ఆ ప్రెజర్ లెవెల్ తగ్గి ఆటోమేటిక్గా మనం దేని మీద అయితే బాగా ఫుల్ ఫోకస్ చేసి ఫుల్ ప్రెజర్ ఇంట్రెస్ట్ పెట్టామో దానికి సంబంధించినటువంటి థాట్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే అవి మనకి జనరేట్ అవుతాయో మనకు కావాల్సిన దానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనకు ప్లస్ అవుతాయి. సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా మనకు మైనస్ అవుతాయి. ఎప్పుడైతే మైనస్లు తగ్గుతున్నాయో ప్లస్లు పెరుగుతున్నాయో మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది.